భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులు. సో ఇక్కడ నేను మాట్లాడేది వెస్ట్ బెంగాల్ సరిహద్దులు అనుకోండి. ఇక్కడ నుంచి కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వీడియోస్ చాలా వైరల్గా సర్క్యులేట్ చేస్తున్నారు. సో మిత్రులు కూడా నాకు పంపించారు. ఏమిటండి ఇది అంటే, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ తుపాకులు పట్టుకొని ఈ సరిహద్దుల వద్ద ఉన్నారు. కొంతమంది యువకులు అలాగే పెద్దవాళ్ళు అక్కడ విపరీతమైన నినాదాలు గట్టిగా అరుస్తున్నారు, చేతిలో కర్రలు పట్టుకొని ఉన్నారు. సో ఇప్పుడు నేరేటివ్ ఏమిటి అంటే, వాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించిన పౌరులు, వాళ్ళు ఇంతలాగా అరుస్తూ ఉంటే కూడా మన బిఎస్ఎఫ్ జవాన్లు ఏమి మాట్లాడరు ఏమిటి, వాళ్ళని అసలు పట్టించుకోవడము లేదు ఏమిటి? మరి అంటే వాళ్ళకి అంత ధైర్యం ఎలా వచ్చింది? భయపడిపోయి పారిపోవాలి కదా. మనం చెప్తున్నాం కదా, AK-47 పెట్టుకొని ఫైరింగ్ రేంజ్లో ఉన్నప్పుడు వాళ్ళు పారిపోయారు, మనం మాట్లాడుతున్నాం కదా. మరి వీళ్ళు ఎలా చెయ్యగలరు అంటే ఇక్కడే విచిత్రం. ఇప్పుడు మీరు చూసారో అనుకోండి, మీకు 8 గ్రామాలండి, 3 బీగా కారిడార్ అని అంటారు. సో ఇక్కడ ఒక 8 గ్రామాలకు చెందిన పౌరులు వీళ్ళు ఏ దేశం యొక్క పౌరులు? ద సిటిజన్స్ ఆఫ్ విచ్ కంట్రీ? భారత బంగ్లాదేశా అంటే వాళ్ళు నో మ్యాన్స్ ల్యాండ్లో ఉన్నట్టేనండి. వాళ్ళు ఇక్కడ బిఎస్ఎఫ్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మేమందరము హిందువులము, సో 8 గ్రామాలకు చెందిన ప్రతినిధులం, అందులో గ్రామ పెద్దలు కూడా ఉన్నారు, మమ్మల్ని తీసుకువెళ్ళి బంగ్లాదేశ్లో పడేశారు, ఇప్పుడు మమ్మల్ని విడిపించండి, మేము భారత్తో కలిసిపోతాము. ఇది వీళ్ళండి. కానీ నేరేటివ్ చూడండి, మన మీడియా ప్రాపర్గా స్టడీ చేయకుండా ఇందులోనేనండి. ఇప్పుడు పాకిస్తాను బంగ్లాదేశ్ మనకన్నా అడ్వాన్స్డ్ ఏంటి? అబద్ధాలు చెప్పడములు. అబద్ధాలు అనకూడదు, మీరు అలాంటి ఒక నేరేటివ్ని వినిపించాలండి. ఇప్పుడు మీరు చూసారనుకోండి, అక్కడ మనము ల్యాండ్ సర్వే చేస్తున్నాం, ఈ అధికారులు ఉంటారు, బిఎస్ఎఫ్ జవాన్లు ఉంటారు. ఈ సర్వేని ఆపడానికి మీకు బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్కి సంబంధించిన సైనికులు వస్తారు. వచ్చి మీరు ఇక్కడ సర్వే చేయకూడదు, ఇక్కడ ఈ కంచె అనే దాన్ని మీరు ఏర్పాటు చేయకూడదు, మేము ఒప్పుకోము అని అంటారు. చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు చేస్తారు కదా. వీళ్ళు ఎలా వస్తారనుకుంటున్నారు అంటే, చెప్తున్నాను బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి ఏమిటి. వీళ్ళు రిక్షాల మీద వస్తారండి. అంటే ఒక దేశం యొక్క సైనికులు రిక్షాల మీద వచ్చి మన బిఎస్ఎఫ్ జవాన్లను బెదిరిస్తారు. బాగుందా? పార్లమెంట్లో వాళ్ళు ఏం మాట్లాడతారండి, ఈ సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ వేస్తే మేము ఎర్రకోటను ఆక్రమిస్తాము. మీకు పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఇలా మాట్లాడతారు. మరి వీళ్ళ రియల్ స్ట్రెంగ్త్ ఏమిటి అంటే, ఒక వాహనము కూడా వీళ్ళ దగ్గర ఉండదండి, రిక్షాల మీద వస్తారు సైనికులు. సో అందుకే ఒక బిఎస్ఎఫ్ కమాండర్, ఇప్పుడు మేము మిమ్మల్ని కొట్టి తరిమేసేమో అనుకో, నువ్వు ఎలా పారిపోతావు? రిక్షా మీద ఎలా పారిపోతావు? మేము నిన్ను చేసి పట్టుకోగలము కదా. కాబట్టి వెళ్ళిపోండి, ఇదంతా పెద్దవాళ్ళ వ్యవహారము. మీరు ఏదో బీజీబీ అని చెప్పి వాళ్ళెవరో చెప్పారని చెప్పి రాకండి. మా భూమి మీద మేము ఏం చేసుకోవాలనేది మా హక్కు. ఇక్కడ ల్యాండ్ సర్వే మా భారత్కు సంబంధించింది, మీకు ఎటువంటి సంబంధము లేదు, వెళ్ళిపోండి మనం చెప్తున్నాం. అలాంటప్పుడు మీరు చూసారనుకోండి, 8 గ్రామాలు. సో ఇప్పుడు వీళ్ళు వచ్చి మనతో కలిసిపోతాము అంటున్నారు అనుకోండి, ఈ లీగాలిటీ ఏమిటి? వాళ్ళు ఏమంటున్నారండి, బ్రిటిష్ వాడు చేసిన సర్వే చూపిస్తున్నారు. అంటే ఇదేదో బంగ్లాదేశ్ సర్వేనో భారతో కాదు, బ్రిటిష్ వాడిది. సో బ్రిటిష్ ఇండియాలో ఒకప్పుడు సర్వే చేసినప్పుడు ఈ 8 గ్రామాలు అంటే మీకు 3 బీగా కారిడార్. సో ఇక్కడ ఈ గ్రామాలంతా భారత్కు సంబంధించిన భూభాగాలే. కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా భారతీయులు. వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారంటే, మీరు ఆ వీడియోను ప్రాపర్గా స్టడీ చేయకుండా తప్పుడు ప్రచారాలని మన మీడియాలోనే ఇలాంటి కథనాలు తెలియదు. వాళ్ళు చూడండి, మన వాళ్ళని ఎదిరిస్తున్నారు. వాళ్ళు మేము భారతీయులము, మేము హిందువులము, మమ్మల్ని భారత్తో కలిపేయండి నినాదాలు చేస్తున్నారు. కాబట్టి మన వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉన్నారు.
మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు, హయ్యర్ అథారిటీస్కి అంటే వాళ్ళు రాశారండి, ఒక పిటిషన్ రాశారు. ఈ 8 గ్రామాలకు చెందిన ప్రజలు మేము భారత్తో కలిసిపోవాలి, సర్వే రిపోర్టు చూసారనుకోండి, ఇదంతా ఇండియాలో ఉండే విలేజెస్ అని బ్రిటిష్ వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. అంటే వాళ్ళ గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కసారి సర్వే చేసి గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఇక ఎవరు ఏమీ చెయ్యలేరండి. కాబట్టి వాళ్ళు ఇంతలాగా ప్యానిక్ అవుతున్నారు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఇది ముందే చేయొచ్చు కదా, ఇన్నేళ్ళు టైం. ఇప్పుడు 2024 జూన్ నెల షేక్ హసీనా ఇక్కడికి వచ్చారండి. 2 days స్టేట్ విజిట్, అంటే మన భారత ప్రభుత్వం ఆవిడని హోస్ట్ చేశారు. వచ్చినప్పుడు మోదీ గారితో కలిసి ఇలాంటి కాన్ఫ్లిక్ట్ జోన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, మీకు భారత్ మన భూభాగం, తరువాత బంగ్లాదేశ్కి సంబంధించిన కొంత భూభాగం, దాటాక మళ్ళీ భారత్, మళ్ళీ బంగ్లాదేశ్, ఇలా ఉంటుంది. సో 1971లో ఈ వార్ జరిగినప్పుడు ఇలాంటి ప్రాంతాలు బయటపడ్డాయి. అంటే ఏంటి, చుట్టూర్తా మీకు భారత్ ఉంటుంది, మధ్యలో బంగ్లాదేశ్ ఉంటుంది, అక్కడ ప్రజలు ఉంటారు, గ్రామాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఎలా బంగ్లాదేశ్లోకి వెళతారు, భారత్ని దాటాలి కదా. భారత్ని దాటాలంటే మీకు పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి. ఇలాగ ఎన్నో ప్రాంతాలలో కాన్ఫ్లిక్ట్ జోన్స్ అని ఉండేవి. అప్పుడు ఇందిరాగాంధీ గారు ఎంత త్యాగమూర్తి అంటే ఆవిడ తీసేసుకోండి, ఇది భారత్కు సంబంధించిన భూభాగమే, మీరు హ్యాండిల్ చేయండి. ఏం చేశారు, ఒక గేటు పెట్టారండి. గేటు పెట్టి బంగ్లాదేశ్కి సంబంధించిన ఆటోలు, రిక్షాలు, ట్రక్కులు ఏవైనా భారత్లోకి రావచ్చు. ఒక గేట్ ఉంటుంది, మన బిఎస్ఎఫ్ వాళ్ళు చూస్తారు, చూసి ఆ పాస్ ఒకటి ఇచ్చారండి, ఆ పాస్ చూసి వాళ్ళని అలో చేస్తారు. అంటే బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళు బంగ్లాదేశ్లోకి వెళ్ళగలరు. అలాంటి ఒక ఏర్పాటు. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, భారత్కు సంబంధించిన ఏ భూభాగం ఉందో మేము కదా వాడుతున్నాము, ఇది మాదే, మనము ఇచ్చిన భూభాగం అండి, డాక్యుమెంట్స్ లేవు, లీజ్ అగ్రిమెంట్స్ లేవు, ఏమీ లేవు. ఈవిడ అలాగ యుద్ధంలో గెలిచాము తీసుకోండిరా, భారత్ అంటే ఏముంది, బంగ్లాదేశ్ ఉంటుంది, అదే కదా. అస్సాంలో ఇవాళ కొండలలో బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారండి. మేము 1971 నుంచి ఇక్కడే ఉన్నాం, సో మేము భారత పౌరులం, మేము ఇక్కడే ఉంటాము అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరేం చేయగలరు, మీ భూభాగం అంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. మనము యుద్ధము చేసి వాడికి ఒక దేశాన్ని ఇప్పిస్తే ఇవాళ మన యొక్క ల్యాండ్స్ అంతా వాడిది అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. కాబట్టి 8 గ్రామాలకు సంబంధించిన ఈ భారతీయులు వాళ్ళు ఆగస్టు 15th సెలబ్రేట్ చేసుకుంటారండి. జనవరి 26 రిపబ్లిక్ డే 8 గ్రామాలలో కూడా ఇవాళ కూడా సెలబ్రేషన్స్ జరుగుతాయి. వాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అని ఉంటుంది చూసారా, తీసుకోలేదండి. మేము భారతీయులు, మేము బంగ్లాదేశ్ యొక్క ఈ కార్డు ఎలా తీసుకుంటాం, అప్పుడు మేము బంగ్లాదేశ్ సిటిజన్స్ అని ఒప్పుకున్నట్టు కదా, మాకు అక్కర్లేదు. ఇంతకాలం ఇన్ని అన్యాయాలు జరిగాయి, కనీసం ఇప్పుడైనా అంటే షేక్ హసీనా, మోదీ గారు ఎన్నో అగ్రిమెంట్లు, ఇది భారత్ది, ఇది బంగ్లాదేశ్ది, డివైడ్ చేయండి. సో ఇప్పుడు ఒక ఫెన్సింగ్ వచ్చేసింది అనుకోండి, ఈ 8 గ్రామాల పౌరులు కూడా ఏమీ చెయ్యలేరు. పౌరులు అంటే ఎవరు, వాడు భారత పౌరులు, హిందువులు, కాబట్టి వాళ్ళు హిందుస్థాన్లోకి రావాలి, అంతే కదండి. ఇందులో ఏమైనా మీకు కాన్ఫ్లిక్ట్ ఉందా, ఏమైనా సమస్యలు ఉన్నా, ఏమీ లేదు. వాళ్ళు హిందువులు, వాళ్ళు భారతీయులు బంగ్లాదేశ్లో చిక్కుకున్నారు. ఇప్పుడు మీరు సిఏఏ అంటున్నారు కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటున్నారు కదా, దాని ప్రకారం వీళ్ళని మీరు భారత్లోకి అలో చేయండి, ఈ గ్రామాలనంతా కూడా ఇండియాకు సంబంధించిన ల్యాండ్ అని చెప్పి మీరు అనౌన్స్ చేయండి. సో వాడు నో అంటాడు, ఎందుకంటే వాడు కబ్జాలు చేస్తూనే ఉంటారు. కానీ మీరు ఫైట్ చేసి మీ భూభాగాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. ఇందిరాగాంధీ గారు ఎంత డ్యామేజ్ చేయాలో చేశారు, కానీ ఇప్పుడు కూడా మీరు ఉపేక్షించారు అనుకోండి, ఈ భూభాగాలంతా మాదే అని వాళ్ళు అంటారండి. బ్రిటిష్ వాడి సర్వేని చూడండి, దాని ప్రకారం ఇదంతా కూడా ఇండియాకు సంబంధించిన ల్యాండ్, వీళ్ళందరూ భారత్ సిటిజన్సే, దీనిని మీరు చేసే తీరాలి. వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళే వచ్చి అడుగుతున్నారు. మరి ఇలాంటి ఒక విషయం వచ్చినప్పుడు మీరేమో ఆలోచిస్తారు, వీళ్లకు ఎలాంటి స్వతంత్రం ఇవ్వాలని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.